ఇప్పుడు మీ ఆయనతో ఉంటున్నారు. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు. వంట పని చేస్తూ. ఆయన ఏం చేస్తుంటారు మీ ఆయన? డ్రైవర్. డ్రైవర్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళై? మాకు 13. 13 సంవత్సరాలు అవుతుంది. ఈ 13 సంవత్సరాలలో మంచిగా అంటే బెస్ట్ మెమొరీస్ కానీ ఏమైనా ఉన్నాయా? మీరు ఎటన్నా వెళ్ళింది కానీ తిరిగింది కానీ? ఎక్కడికి వెళ్ళాం మేము, కూరగాయలకి తప్ప అన్ను కదా. నేను ఎక్కడికి వెళ్ళను, మ్యాక్సిమం నేను ఇంట్లో ఉంటా. ఆయన డ్యూటీలో ఉంటారు, పిల్లలు స్కూల్లో, ఇంకా తిరగడానికి ఎక్కడ ఉండదు వాళ్ళ అంటే కూరగాయలకి వెళ్ళడం సంతోషం అయితే? అదే సంతోషం, ఆయనతో కలిసి మూమెంట్ అదే కాబట్టి అదే ఇష్టం నాకు. ఇక హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడు. అంటే ఎప్పుడు తిరగం కదా అని అప్పుడప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు, ఆయనతో వెళ్ళినప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇంకా హ్యాపీగా ఉంటాం. ఓకే. మార్కెట్కి వెళ్ళడం చాలా హ్యాపీ థింగ్ అయితే హౌస్ వైఫ్స్కి, అంతే అంటారా? అందరికేమో నాకు తెలియదు, నాకైతే మా ఆయనతో వెళ్ళడం చాలా ఇష్టం. ఎందుకంటే ఒక్కదాన్ని వెళ్ళమంటాడు, తిట్టినా వెళ్ళను, ఒక్కదాన్ని వెళ్ళాల్సి వస్తుంది. ఆయనతో అయితే ఇద్దరు అప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఇంకా సినిమాలకి అలా? సినిమాకి వెళ్తాం మేము, అప్పుడప్పుడు వెళ్తాం, ఎక్కువ వెళ్ళట్లేము ఎందుకంటే ఫోన్లలోనే చూడాల్సి వస్తుంది ఈ రోజుల్లో. అప్పుడప్పుడు వెళ్తా. రీసెంట్గా నవీన్ చంద్ర సార్ది కూడా వెళ్ళా, కొంచెం బాగుంది ఆ మూవీ అని వెళ్ళా. 11 మూవీ చాలా బాగుందని వెళ్ళా. అప్పుడు మా హస్బెండ్ ఊర్లో ఉంటే నేను పిల్లలు వెళ్ళాం. పిల్లల గురించి ఉంది అది కాబట్టి పిల్లల కోసమని వెళ్ళాం. ఫంక్షన్స్కి అలా వెళ్తూ ఉంటారా? తక్కువ మ్యామ్. ఎందుకని? పేదవాళ్ళమని వెళ్ళాను. పేదవాళ్ళం ఏంటి? ఫంక్షన్కి వెళ్ళడానికి రిచ్ పూర్ ఉండాలా? అక్కడ ఏమైనా మాటలు పడాల్సి వస్తుంది అని వెళ్ళాను. మాటలు అంటే? అంటే పేదవాళ్ళు, ఆస్తి లేదని, మంచి మనుషులు సంబంధం లేదు, మనుషులకు డబ్బు ఆస్తి నగలే ముఖ్యం కదా, అక్కడికి వెళ్ళడం ఎందుకని అవాయిడ్ చేసేస్తాను. ఎప్పుడన్నా ఏమన్నా ఫేస్ చేస్తారా అలా? చాలాసార్లు. ఏమైంది? అంటే ఆస్తి లేదని చాలామంది మాటలు అనడం విన్నాను. అందుకని వాళ్ళ ఇంటికి మనం ఎందుకు వెళ్ళడం, వాళ్ళకి అంత ఆస్తి ఉంది కదా, అంత సంపాదించినప్పుడు వెళ్తా, ఒకవేళ సంపాదించకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేస్తా అనుకున్నా. వెళ్ళడం మానేసాము మ్యాక్సిమం అయితే. ఒంటరిగానే బ్రతుకుతున్నా ప్రస్తుతానికి, అలాగే బ్రతకాలని అనుకుంటున్నా. కాకపోతే నా లైఫ్ నా పిల్లలకి ఇవ్వద్దని అనుకుంటున్నా. వాళ్ళకు కొంచెం నాకంటే బెటర్ లైఫ్, వాళ్ళు నా అన్ని మాటలు అన్ని బాధలు వద్దు, అసలు వద్దు. ఇప్పుడు నేను చేసే డ్యూటీ కూడా నాకు చాలా బాధనిస్తుంది. ఒక్కొక్కసారి ఏదైనా అన్నా కూడా బయటికి వెళ్తే బ్రతకలేము. పిల్లల్ని, నేను చేసే డ్యూటీ ఏంటిదంటే ఇద్దరం ఒకే చోట కదా, పిల్లల్ని చూసుకోవచ్చు. బయటికి వెళ్తే ఎక్కడైనా పిల్లలు ఎలా ఉంటారు, ఏ పని చేస్తారు ఎప్పుడు వాళ్ళకి అర్థం కాదు. అందుకు భయంతో వాళ్ళు ఎన్ని మాటలన్నా అక్కడే సఫర్ అవుతుండడం చాలా కష్టం. మళ్ళీ ఎవరైనా హెల్ప్ తీసుకుందామన్నా కూడా హెల్ప్ చేయడానికి ఎవరు రారు కాబట్టి చాలా సఫర్ అవుతున్నాం ఇప్పుడైతే ఇద్దరం. ఎన్ని మాటలన్నా అంటే ఎలా, ఏమంటారు? ఒక ఇళ్ళల్లో పని చేస్తే నిజంగా అంటే ఒకే చోట చేస్తా కదా, బయటికి వెళ్ళడానికి ఆప్షన్ లేదు కదా, అక్కడే ఉంటాం కాబట్టి వాళ్ళు ఎంత ప్రెషర్ పెట్టినా, ఎంత పని చేపించినా నో అనడానికి ఆప్షన్ ఉండదు మాకు. టైమింగ్స్ ఏముండవు కదా, ఎప్పుడు పడితే అప్పుడు, అది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం రిస్కే, కానీ అలవాటు అయిపోయింది. ఎందుకు వంట పనే చూస్ చేసుకున్నారు? వంటలు బాగా చేస్తారా? వంటలు బాగానే చేస్తాను మ్యామ్, కానీ వేరే పని చేస్తే నేను బయటికి వెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలి కదా. నాకు పిల్లలకు మించిన ఆస్తి వద్దు, నాకు నా పిల్లల్ని పోషించుకునేంత డబ్బు కావాలి. డబ్బు వద్దు నాకు, పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళని పోషించుకోవాలి, వాళ్ళతో హ్యాపీగా ఉండాలి, అంత డబ్బు చాలు నాకు. అందుకని అది చేస్తాను.